మన తండ్రి అయిన దేవుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకందరికీ కృపయు సమాధానం కలుగుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుండాలని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన యొక్క మీ పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశం ఏంటంటే దేని కొరకు నీ పరుగు. మన అంశం ఏమిటంటే దేని కొరకు నీ పరుగు. ఇందులో నేను ఒక 10-12 చెప్తాను. అందులో మొట్టమొదటిగా చూస్తే హాగరు పరుగు గమ్యం లేనిదంట. ఏంటంటే హాగరు పరుగు గమ్యం లేనిది. ఆదికాండము 16వ అధ్యాయం 8వ వచనంలో రాయబడనమాట. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాల్లో రాయబడుతుంది. సారాయి దాసేన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి నందున అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరుచుకున్నారు. ఈ రాత్రిగా సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరిచి ఏడంతా అభిషేకించి నన్ను కబూరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి చిన్న బతిపబలజమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే దేని కొరకు నీ పరుగు. ఇందులో మొట్టమొదటిగా చూస్తే హాగరు పరుగు గమ్యం లేనిది. ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తా ఉన్నాం కదా. ఏం రాయబడుతుంది అంటే సారాయి దాసేన హాగరు ఎక్కడుండొచ్చితివి, ఎక్కడికి వెళ్ళొచ్చినావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగాక. ఆమేన్. అయితే ఈమె సారా ఆయన దాసి పేరేంటంటే హాగరు. ఈమె అరబీ దేశస్తురాలు, అంటే ఇస్మాయిలుకు తల్లి. మనందరికి తెలుసు ఇస్మాయిలుకు తల్లి. అలాగే సారా ఏమో ఇసాకు తల్లి. తండ్రి ఒక్కడే. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ దేశంలో. ఇజ్రాయేల్లో యూదులకి అరబిస్కి ఎందుకు దెబ్బలాట అంటే మా తండ్రి ఆస్తి మాకు కావాలి యెరూషలేము కోసం. ఇప్పుడు దెబ్బలాడుతుంది ఎవరు తెలుసా? ఒక తండ్రికి పుట్టిన 2 కుమారులే. అయితే అసలు హాగరు ఎవరు ఈమె అంటే సారాయన దాసి. అసలు వాస్తవంగా అబ్రహాము ఏ తప్పు చేయలేదు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే నాకు ఎలాగా పిల్లలు పుట్టకుండా దేవుడు చేశాడు కదా, ఓ పని చేయి, నేను పిల్లలు పుట్టకుండా దేవుడు చేశాడు కనుక నా దాసి అయిన హాగరుతో నువ్వు పొమ్మంటది. అబ్రహాము తనను కూడినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఆమె ఏమంటుందో చూడండి. ఇక్కడ 5వ వచనం చూస్తే అప్పుడు సారాయి నా ఊసూరు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగుట్టుకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అయిన తెలుసుకున్నందున నేను నీ దృష్టికి నీచమైనతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా. కానీ అబ్రహాం అంటుంది పొడుకొమ్మన్న దేవుడే, పొమ్మన్న దేవుడే, మళ్ళీ అంటుంది నా ఊసూరు నీకు తగులుతుంది అని చెప్తుంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత అయితే కంగారు పడుకో, పని చేయి. ఇదిగో ఇక్కడ రాయబడి ఆడవచ్చు. అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సుకు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాని శ్రమ పెట్టినది ఆమె యొద్ద నుండి అది పారిపోగా చూడండి. ఆమెనంటే ఏం చేసిందంటే చాలా ఇబ్బందులు పెడతా ఉంటే వెంటనే
హాగర్ గారు ఏమయ్యారంటే పారిపోయారు. ఎక్కడికి వెళ్తుంది ఈమె? 27వ వచనం చూస్తే, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొంది. బెర్షాబాకి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయి బెర్షాబాకి వెళ్ళిపోతా ఉంది. అయితే ఆగరు పరుగు ఏంటంటే గమ్యం లేనిది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ తన యజమానురాలి దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనం కూడా అంతే. ఏదో కొద్దో గొప్ప సంపాదించుకుందామని గల్ప దేశాలు వస్తాం, లేదా కొద్దో గొప్ప సంపాదించుకుని జాబ్ చేస్తాం. కానీ మనకున్న ఎదవలవాటు ఏంటంటే ఉన్నది సరిపోలేక ఏదో లంచం ఇచ్చుకునో, ఏదో డబ్బు తీసుకునో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోదాం అనుకుంటాం. మనకున్న దాంట్లో మన సమృద్ధిగా తృప్తిగా బ్రతికితే ఇది ఆశీర్వాదము. కానీ ఆగరం చేస్తుందంటే తన యజమాను దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. గమ్యం లేనిగా తన పరుగును పరిగెడతా ఉంది. ఈరోజు ఆగరు వలే నీవు కూడా యజమానుడికి నమ్మకంగా పనిచేయకుండా, యజమానికి లోబడకుండా, సంఘానికి లోబడకుండా, కుటుంబానికి తల్లిదండ్రులకు లోబడకుండా నీ పరుగు తరముడుతున్నావేమో, పరిగెడుతున్నావేమో. హాగరు పరిగెట్టింది. హాగరు పరుగు గమ్యం లేనిది. మరి నీ పరుగు? అందుకే దేని కొరకు నీ పరుగు? నువ్వు దేని కొరకు నీ పరుగు? అయితే ఇక్కడ చూడండి, 8వ వచనం చదువుకున్న కదా ఏమైందంటే, సారా దాసి హాగరు ఎక్కడొచ్చితివి, ఎక్కడ వెలుచున్నావని అడిగినందున అది నా యజమానురైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ జనమును యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగుండమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. గమ్యం లేని జీవితాన్ని ఆమె ఏమందో తెలుసా, ఎక్కడితో సరిపోతలే, ఎక్కడితో నేను సరిపెట్టుకుంటానో, నాకైతే తన కింద ఉండడానికి ఇష్టం లేదు అని గమ్యం లేని ఎడారుల్లో అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అది ఎలా ఉంటుంది సార్? ఎడారి ప్రాంతం అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఎడారి ప్రాంతం ఎలా ఉంటుంది సార్? మధ్యాహ్నం సమయంలోనేమో, ఉదయ సమయంలోనేమో భయంకరమైన ఎండ ఉంటుంది, రాత్రిగా సమయంలోనూ భయంకరమైన చలి ఉంటుంది. ఇది మనందరికి తెలిసిందే. ఏంటిదంటే అరణ్యంలో వాతావరణం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆమె యజమానుల దగ్గర ఉన్నప్పుడు చాలా తృప్తిగా ఉండేది, చాలా ఏ కొరత లేకుండా ఉండేది. ఎప్పుడైతే తనకి యజమానురాలు బాధ పెడతా ఉందో, కష్టపెడతా ఉందో, వెంటనే ఏమేమనుకుంది సా, నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదామని గమ్యం లేని ప్రయాణం కొరకు పరిగెట్టింది. ఈరోజు నువ్వు పరిగెడుతున్నావా గమ్యం లేకుండా? గమ్యం ఎటుందో తెలియక నీ పరుగులు పెడతా ఉన్నావేమో. దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నేను వాక్యాన్ని ప్రకటిస్తూ చెప్తా ఉన్నాను. గమ్యం లేని పరుగు పెడితే అదెప్పటికీ కూడా ఆశీర్వాదం కాదు, అదెప్పటికీ కూడా దీవెనకరం కాదు. ఇది గమ్యం అనేది ఒకటి ఉండాలి మనకి. ఆ గమ్యం లేకుండా ఎటు పరిగెట్టినా, ఎటు వెళ్ళినా తొదుకు అది నాశనమే మన జీవితాలు చేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఉంటారు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో ఎవరైతే ఈ యొక్క గమ్యం లేని బతుకు, వీళ్ళ తల్లిదండ్రులు లోబడలేక, సంఘానికి లోబడలేక, కుటుంబానికి లోబడలేక, యజమానులకు లోబడలేక పారిపోతూ ఉన్నావో, నీది కూడా గమ్యం లేని బ్రతుకే. ఏం ఉద్దేశా? నువ్వు ఒక గమ్యానికి చేరాలంటే, ఒక విలువైన బహుమానంగా నువ్వు మార్చబడాలంటే, ఒక దేశానికి నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఏది ఇచ్చాడో, ఎక్కడ నిలిపాడో అక్కడ నిలిచి ఉండడం బహు ఆశీర్వాదము. యాగరు గమ్యం లేని తన బ్రతుకును పరుగు తీసింది. పరుగు తీస్తూ వెళ్ళిపోయి, ఈ బిడ్డ మరణాన్ని చూడలేను అని కంగారు అవుతూ ఉంది. అయితే
దేవుడు గొప్ప దేవుడు అండి. హాగరు గమ్యం లేని వెళ్ళిన కానీ దేవుడు తన గమ్య ప్రాంతానికి చేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా చేర్చాడంటే అమ్ముతూ ఉంటాడు 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు ఎద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగుండమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసి అది లెక్కింపలేనంత విస్తారముగునని దానితో చెప్పాడు. చూడండి, ఇప్పుడు మనం అందరికీ ఒక విషయం జ్ఞాపకం రావాలి. ఏంటా, ఇక్కడ హాగారుతో దేవుడు వాగ్దానం ఇస్తామన్నాడు. ఏమంటున్నాడంటే నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానన్నాడు. ఎలా తెలుసా? లెక్కింప వీలైనంతగా విస్తారమగునన్నాడు. ఈరోజు ప్రపంచ దేశంలో ముస్లింలంత జనము ఏ దేశంలో ఎవరు ఉండరు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? ఎందుకంటే ఇది వాస్తవంగా వాక్యంలో రాయబడిన మాట. ఇజ్రాయేల్ ప్రజలు చూస్తే తక్కువ మంది ఉంటారు. అలాగే ఈ యొక్క అరబ్ పీపుల్ చూస్తే లెక్కింపలేనంత బోల్డ్ జనం ఉంటారు. మరి అంత ఆశీర్వాదం పొందుకోవాలంటే గమ్యము లేని దానిగాను ఉంటే నీ బ్రతుకు అలాగే ఉండిపోను. ఎప్పుడైతే గమ్యాన్ని చూపిన దేవుడి దగ్గరకు వచ్చిందో, ఎప్పుడైతే గమ్యాన్ని చిరపరిచిన దేవుడి దగ్గర వచ్చిందో, నీ యజమానురాల దగ్గర నువ్వు లోబడి జీవించు, అది నీకు ఆశీర్వాదమని ఎప్పుడైతే దూత మాట్లాడిందో, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, వెంటనే ఆమె వెళ్ళి తన యజమానురాలికి లోబడ్డది. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారునికని అతనికి ఇస్మాయేలును పేరు పెట్టేదవో. చూడండి, గర్భంతో ఉంది. నా ముస్తు నీకు తగులుతుందని యజమానురాలు అన్నప్పుడు ఈమె కోపం వచ్చింది. అయితే దేవుడు తన గర్భాన్ని తెరిచాడు. తనకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు. ఆ కుమారుడు పేడే ఇష్మాయేలు. అంటే దేవుడు వినును అర్థం. ఇస్మాయేలు అనగా అర్థం ఏంటంటే దేవుడు వినడు. చూడండి, మరి ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెన. నిజంగా ఈమె తన యజమానురాలికి లోబడకుండా తన యజమానురాలతో ఆ యొక్క సమాధాన పడకుండా ఉంటే ఈరోజు తనకు ఆ ఆశీర్వాదం వచ్చేది కాదు. గమ్యం లేనిదిగా మనం ఉండకూడదు. ఏదో ఒక గమ్యానికి, ఏది దేవుడు మనకు మార్గం తెరిస్తే ఆ మార్గంలో ఉండడానికి ఇష్టపడాలి. అంతేగాని పక్కింటోళ్ళనో ఆ యొక్క లేదా నీ యొక్క కంటి కంటే ఉన్నతమైన స్థాయిలో చూచుకుంటే ఎప్పటికీ కూడా అది ఆశీర్వాదం కాదని, ఎప్పటికీ కూడా అది దీవెనకరం కాదని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. మరి రోజు ఈ గమ్యం చేరే పరుగుగా ఉందా, లేదా మామూలుగానే నా ఇష్టమైన జీవిస్తానని అటుపరిటి రీతిగా ఉందా? ఒక్కసారి అర్థం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు మాటకు నువ్వు లోబడితే, ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదమని, గొప్ప దీవెనని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. అందుకే మన అంశం ఏమిటంటే దేని కొరకు నీ పరుగు, హాగరు పరుగు గమ్యం లేనిది. కానీ దేవుడు ఆమెను చేరదీశాడు. ఆమెను గమ్యముగా లేదా ఒక ఉన్నతమైన స్థాయిగా ఆమెను మార్చగలిగాడు. ఈరోజు ఈ యొక్క మాటలు ఉంటున్న మనం కూడా ఏదన్నా గమ్యం లేనిది, తొందరపాట్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తగ్గి యేసు ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చుందాం. యేసు ప్రభువు యొక్క పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని తన ప్రేమతో ఆశీర్వదించి దీవించి తన కృపలో భద్రపరుస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను. మనకి రాత్రి ఈ మాటలు విన్న మనందరము కూడా మన బ్రతుకులని, మన జీవితాలని సరి చేసుకుంటూ ముందుకు నడిపించబడుతూ ప్రభుతో సహవాసంలో ప్రభు కొరకు సాక్షుల జీవిందాం. అట్టి కృపను, అట్టి ధన్యతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు ఈ చిన్ని మాటల్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యెరూషలేములో స్వస్తినిధి ప్రార్థన తరపు నుండి మీకు అందరికీ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ లైవ్లో వింటున్నా కానీ ఈ యొక్క మాటలు వింటున్న మీరు అందరూ కూడా
ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తామనయ్యా. గతించిననైనా ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా ఈ రాత్రి మీరు నన్ను సిలువు సాటున మరుగుపరిచారు, ఏడంతటను అభిషేకించారు. నన్ను ఒక బోరుగా వాడుకొని నా నోటికి నోరాయండి. నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృప దయచేయమని కూడా నేను ప్రార్థిస్తామన్నాను. బాబు సహాయం చేయండి. ఇక్కడ మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిబోతులు, త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండగా యేసు నామములో ప్రత్యేక బిడ్డకు మారు మనసు, రక్షణ భూమి దయచేయండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. దాని తలకు నిలిచేయగలిగే గొప్ప యవనస్తులా ఉన్నతండి. ఎంతోమంది పరిపాలిస్తున్న నాయకులు, అధికారులు ఉన్నారయ్యా. మోడీ గారిని బట్టి, చంద్రబాబుని బట్టి, రేవంత్ రెడ్డిని ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించండి. ఎంతోమంది వారి కింద చేస్తున్న ఎంపీలను కానీ, మంత్రులను కానీ, ప్రభావ వాళ్ళ ప్రెసిడెంట్లు కానీ, నెంబర్లు కానీ, వారందరికీ కూడా మీరు ఒకసారి జ్ఞాపం చేసుకుని వారిని మీరు దర్శించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను. బాబు సహాయం చేయండి. అలాగే తండ్రి, ఎంతమంది బిడ్డలు చదువుకున్నారో వారి ఇంటిలోనూ విశ్వాసంలోనూ ఎదుగుదల దయచేయండి. ఉద్యోగ ప్రదర్శన దయచేయండి. వివాహాన్ని చిత్తబిడ్డలకు బాగా సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భం అయితే ఏమీబడి పొందునైనా ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి గొప్ప దయచేయండి. ఎంతమంది భార్యాభర్తలు బిడ్డలేక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులని గొప్ప భాగ్యం దయచేయండి. గర్భం దీవించండి. నెల నిండుతుండగా సులువైన కానుక దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తాగడం అనేక ఉంటుండగా యేసు నామములో వనరులు సమకూర్చండి. వరాకలు తీర్చండి. నైనా ఈ రాత్రి ఎవరైతేనైనా ఎంతోమంది నేను ప్రభా యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రసవదని యొక్క వాక్యం సెలవిచ్చారు. ఆ గృహాలు మీరు కట్టమని, అధిపతికి మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను. బాబు సహాయించండి. ఈ రాత్రి ఎవరైతేనైనా ఏ విదేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కం లేక, పాస్పోర్ట్ లేక, లైసెన్స్ బిడ్డలు అనేక మంది ఉంటుండగా వారు అక్కలు తెచ్చిన వారితో మీరు మాట్లాడమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను. బాబు సహాయం చేయండి. ఎవరైతే విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో, రోగాలతో అనేక మంది మరణ పడకలో పడింటుండగా వారికి స్వస్థత ఇచ్చండి. ఎవరైతే విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారో, స్వదేశం విదేశం వెళ్తున్నారో, వెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నారో వారందరినీ కూడా క్షేమతోడుకెళ్ళండి. క్షేమతోడుకండి ప్రభా. ఈ రాత్రిగా సమయంలో ఎవరైతే వివాహిత చెప్పిన బట్టి భర్తలు ఎప్పుడన్నా బిడ్డబడి ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన, ఆశీర్వాద పది బిడ్డకు అనుగ్రహించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను. బాబు సహాయం చేయండి. ఈ రాత్రి ఎవరైతే ప్రభా ఇంకా ప్రభా ఆప్తులు కోల్పోయి దుఃఖములు, వ్యాధులను కుటుంబంలో ఉన్నారో వారికి ఓదార్పు, ఆదరణ దయచేయండి. ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వృద్ధులనే యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక యెరూషలేము క్షేమ కూడా మేము ప్రార్థిస్తున్నాను. శాంతిని, సమాధానం, ఐక్యతను కుమరించమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను. తండ్రి సహాయించండి. నేను ఎంతమంది బిడ్డలైతే ఇండియాలో భయంకరమైన ప్రభా ఏసయ్యా మా యొక్క దేశం ప్రభా అల్లాడిపోతూ ఉంది ప్రభా. ఎక్కడ చూసినా ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంది ప్రభా. ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి. నేను అలా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా మా గ్రామాలని, మా దేశాలని, మా రాష్ట్రాలను కూడా మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. నేను ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రిగా సమయంలో ప్రభా ఎంతోమంది బిడ్డలు ప్రభా వ్యాధులతో, రోగాలతో అనేక మంది మరణ పడకలో పడినారయ్యా. ఆహారాల బిడ్డలకు ఆహారం దయచేయండి. గృహాల బిడ్డకు గృహాలు దయచేయండి. వస్త్రాల బిడ్డకు వస్త్రాలు దయచేయమని ఈ రాత్రి మాటలు వింటున్న బిడ్డలు, ఈ ప్రార్థనలోకి మంచి బిడ్డలు కూడా ప్రభా బహుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా నీ పనిముట్టుగా, నీ పాత్రగా వాడుకోమని నేను ప్రార్థిస్తుండగా ఈ రాత్రి మాటలు విన్న బిడ్డలు పంపిస్తాం. ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి వచ్చిన పది దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకైక బిడ్డలకును, వింటని బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నేను గాక. ఆమేన్. అందరికి వందాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక. మరి పరిచయం మీకు ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటే ఇది మీ స్నేహితులు, మీ బంధువులు, మీ కుటుంబం పంపించి దీంతో ఆ దీవెన ఎక్కడ జరగడదాం. ఇట్లా దీని సేవకుడు పాస్టర్ కొల్లబత్ర జీవరత్నం స్వస్థని ప్రార్థన మందిరం ఇజ్రాయెల్ దేశం నుండి మీకు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీకు ఏదైనా ఈ యొక్క వాక్యమైన తర్వాత ఏదైనా ప్రార్థన కౌశలు కానీ ఏదైనా సలహాలు కావాలితే కనుక నేరుగా మీరు మాతో చాట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.